హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయూరీస్ కిచెన్. ఇవాళ మనం గుత్తి వంకాయ కూరని చాలా సులువుగా, ఎంత బిజీగా ఉన్నా చాలా త్వరగా చేసేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. తీసుకొని వేయించుకోవాలి. మనం నువ్వులు కాస్త వేయించుకోలేదంటే పచ్చిదనం ఉంటుంది కదండి నువ్వుల్లో, అది పోకపోతే టేస్ట్ అనేది బాగుండదు. ఇలా కాస్త లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని నువ్వుల్ని వేయించుకున్నాక అవి చిటపట్లు ఆడుతుంటాయి కదా, అలా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అవి చల్లార్చాక కాస్త మిక్సీకి వేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ నువ్వుల పొడిని పక్కకు తీసుకున్న తర్వాత 10 నుండి 15 వరకు పచ్చిమిర్చి చిలుకల్ని తీసుకోండి. ఇలా దీన్ని బ్లెండ్ చేసుకున్నాక పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఒక పావు గుత్తి వంకాయల్ని తీసుకోండి. ఈ రంగులో ఉన్నవైతే బాగా రుచిగా ఉంటాయండి. మసాలా వంకాయకైనా ఇలా గుత్తి వంకాయ చేయడానికైనా ఇలా 4 చిలుకలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇలా పక్కకు తీసుకున్న వంకాయల్లోకి మనం ఇందాక మిక్సీ వేసుకున్న నువ్వుల పొడి ఉంది కదండి, అది వెంబటే నింపేయండి ఇలా, లేదంటే వంకాయలు చేదెక్కేస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఒక గ్లాస్ దాకా ఆయిల్ తీసుకోండి. అందులోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా కాస్త కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందాక మనం మిక్సీకి వేసుకున్న మిర్చి ఉంది కదా, అది వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకోండి, అది కూడా వేసుకోండి. ఇలా కాస్త వేయించుకుంటూ ఫ్రై అవుతుండగా ఇందాక పొడి మిగులుతుంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుతుండండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ కనుక ఉప్పుని యాడ్ చేసుకోండి. దాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు మనం టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నామండి. 1 కప్ వరకు, అంటే పెద్ద సైజువి అయితే ఒక 2 సరిపోతాయి, లేదంటే చిన్నవి అయితే చిన్నగా ఉన్నాయి 2 లేదా 3 తీసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఒకసారి మూత పెట్టుకొని తీసి చూసినట్లయితే కాస్త మగ్గుతూ ఉంటాయి వంకాయలు. అలాగే ఫ్రై అవుతున్నప్పుడు కాస్త అడుగంటుతుంది కదా, అడుగంటకుండా కాస్త వాటర్ చిన్నగా లిటిల్గా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా మూత పెట్టేసుకొని 1 లేదా 1.5 మినిట్ వరకు వదిలేయండి. ఇప్పుడు మనం మూత తీసి చూసినట్లు కనుక అయితే కాస్త వంకాయలు మగ్గినట్టుగా అవుతుంటాయి. కాస్త అడుగంటుతుంది కదా, కాకపోతే ఉడకవండి లోపల కనుక. అందుకోసం మనకి కాస్త వాటర్ యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోండి. ఇలా వాటర్ యాడ్ చేస్తున్నప్పుడు కూడా కాస్త లిటిల్గా చుట్టూ వేస్తూ ఇలా కలుపుకోండి, లేదంటే పక్కలకి అడుగంటేస్తుంది కదా అండి, కర్రీ స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా మూత పెట్టుకొని 1.5 మినిట్ వరకు ఉడికించుకొని తీసి చూసినట్లయితే వంకాయలు అనేది ఇప్పుడే మక్కుతున్నట్టుగా ఉడుకుతూ ఉంటాయి. అలాగే స్టవ్ పై ఉంచి కాస్త ఇలా స్టిర్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా అండి, అప్పుడు కర్రీ పూర్తిగా ఉడికినట్లుగా అనుకోవాలండి. ఇప్పుడు పైనుండి కొత్తిమీరతో సర్వ్ చేసుకొని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, లేదంటే ఇలాగే ఉంచుకొని దింపేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.